హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను రాగి చెంబుని శుక్రవారం ఎలా పెట్టుకుంటానో మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ముందుగా మనము రాగి చెంబుని ఎందుకు పెట్టుకోవాలి అంటున్నారు అందరూ. రాగి ఉడుతుందండి, అంటే లాభాన్ని చేకూరుస్తుందన్నమాట. డబ్బు ఇస్తుంది. ఈశాన్యపు మూలాన పెట్టుకుంటే డబ్బే కాదండి, సుఖ సంతోషాలు, ధనమే కాదు, మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఈశ్వరునికి ఇలా చెంబు పెట్టుకోవాలి, నీళ్లు పెట్టుకుంటే అలా రాగి చెంబుకి పూజ చేసుకున్నా కానీ ఐశ్వర్యము, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయండి. ఇంట్లో చికాకులు, బాధలు, ఏవో తెలియని బాధలు ఉంటాయి కదా, అవన్నీ దూరం అవుతాయండి. నేనైతే ఇలా పరిహారం పాటిస్తానండి. ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను. వీళ్ళైనప్పుడు ఆదివారం అయినా సరే, లేకపోతే బేస్తవారం అయినా సరే గురువారం కూడా మనం పెట్టుకోవచ్చండి. కానీ మంగళవారం అయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జరపద్దండి. ఇలా ఈశాన్యపు మూలాన పెట్టుకుంటానండి. మీ ఇంట్లో ఎక్కడైతే ఈశాన్యపు మూలాన ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. చుట్టూరుగా నేను ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను. చాలామంది చుట్టూరుగా పెట్టుకోరు, వాళ్ళ ఇష్టం అండి. కానీ కలగా ఉంటుంది కాబట్టి నేను స్వస్తిక్ బొట్టు పెట్టుకుంటున్నానండి. స్వస్తిక్ కూడా మనము తప్పు వేయొద్దండి, జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. ఒక్కసారి బొట్టు పెడితే తుడవద్దండి. ఒక్కసారి మనము బొట్టు దేనికైనా సరే, ఫోటోలకైనా సరే, చెంబుకైనా సరే మళ్ళీ బట్ట పెట్టి తుడిచే పని రావద్దు. ఫస్ట్ సారి మనము ఇలా నిండుగా పూజ చేసుకోవాలండి. ఏదైనా సరే జాగ్రత్త చేసుకోవాలి. తుడిచి పెట్టి ఇవి చెయ్యొద్దు. దాంటికి కూడా శకునాలు ఉంటాయండి. అలా చేస్తే మంచి జరగదు. తుడవద్దు. బొట్లు పెట్టి ఇలా నిండూరుగా చెంబుకైతే నేను బొట్లు పెట్టుకుంటున్నాను చూడండి. దీంట్లో బొట్లు పెట్టుకుంటున్నాను కదా, దీంట్లో సుగంధ ద్రవ్యాలు కూడా చాలామంది వేసుకుంటారండి. మనకి అనుకూలంగా ఏవైతే ఉన్నాయో, మన ఇంట్లో ఉన్నాయో దాన్నే నేను చూపిస్తున్నాను చూడండి. రాగి చెంబుని ఇలా ఈశాన్యపు మూలాన పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షము, ఐశ్వర్యం లభిస్తుందండి. ఎక్కడైతే మనం పెట్టుకుంటామో ఆ స్థలాన్ని కూడా కాస్త నీళ్లు చల్లి పసుపు వేసి పద్మదళ ముగ్గు వేయాలండి. ఇక్కడ కాస్త బెల్లం ముక్క ప్రసాదంగా ఎక్కించుకోవాలండి. ఏదైనా సరే ధూపము, దీపము, నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజకి పరిపూర్ణత లభిస్తుంది. నమ్మకంతో చేయాలండి ఏదైనా కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నమ్మకం ఉండాలి. నమ్మకం లేనిది ఏది జరగదండి. అందరూ చాలామంది అనుకుంటారు, ఏంటి ఇలా రాగి చెంబు పెడితేనే ఐశ్వర్యం లభిస్తుందా? తప్పకుండా లభిస్తుందండి. ఒక్క 5 వారాలు పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతి శుక్రవారం అయినా సరే, వీలు కానప్పుడు మంగళవారం అయినా సరే. మంగళవారం అంటే ఆదివారం, మంగళవారం జరపొద్దండి. పెట్టుకున్నా కానీ తీసేవేయద్దు. పాతది తీసేసి అలా కొత్తది పెట్టుకోవద్దంట. కొంతమంది మంగళవారం పెట్టుకుంటారు, కానీ ఆదివారం అయినా సరే, లేకపోతే బేస్తవారం అయినా సరే పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనకి వీలైనప్పుడు మాత్రమే మంగళవారం చేసుకోవాలి. అది కూడా మనము ఇలా చేసుకుంటున్నామని అమ్మకి చెప్పుకొని మనం ఏదైనా సరే, అమ్మ మంగళవారం పెడితే ఏదైనా దోషం తలుగుతుందేమో అని భయం మాత్రం ఉండొద్దండి. వీలు కానప్పుడే పెట్టుకోవాలి. అర్థమైందా? వీలు కానప్పుడే పెట్టుకోవాలండి. నేనైతే ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకుంటానండి. ఏదైనా సరే నమ్మకంతో పూజ చేయాలండి. ముందుగా ఇల్లు, వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచేటప్పుడు కూడా కాస్త ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఈ ఈశాన్యపు మూలాన ఇలా పెట్టుకున్నా కానీ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇలా పళ్ళెంలో నిండుగా అలంకరించుకోవాలండి. ప్లేట్కి అయితే కాస్త పువ్వులు వేసుకొని నేను ఇలా ప్లేట్కి అలంకరించుకున్నాను. ఎవ్వరికి ఎలా బాగుంటే అలా చేసుకోవచ్చండి. ఇలానే పెట్టుకోవాలని ఏమీ లేదు. మంచి నీరు తీసుకోవాలండి, శుభ్రమైన నీరు తీసుకోవాలి. దీంట్లో మనము సుగంధ ద్రవ్యాలంటే నేనైతే ఇలాచి వేశాను, లవంగం వేశానండి. కాస్త పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. పచ్చకర్పూరము, లవంగము, పసుపు, కుంకుమ, అలాగే గంధము అన్నీ వేసుకోవాలి. వేసుకొని దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసుకొని కాస్త బెల్లం ఎక్కించాలండి. పూజ సమాప్తమవుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకున్నాక పువ్వులు కూడా నిండుగా అలంకరించుకోవాలి. ఆ చెంబు నిండుగా ఉండాలండి. అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉట్టిపడుతుంది.
ప్రతి ఇంట్లో ఈ రెమెడీ చేస్తే తప్పకుండా మీకే తెలుస్తుందండి. మనము ఏదైనా నిష్టగా పూజ చేస్తే తప్పకుండా ఆ కోరిక ఈ పూజ చేసుకుంటూ కూడా దీపారాధన చేసుకొని మనము అక్షంతలు వేసుకొని మన మనసులో ఉన్న కోరిక కూడా చెప్పుకొని అమ్మవారికి మన మనసులో ఉన్న కోరిక కూడా చెప్పుకుంటే తప్పకుండా తీరుతుందండి. ఈ వీడియో చూసైతే లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్స్లో పెట్టండి ఏమైనా తప్పులు ఉంటే నావైతే. నా వీడియో చూసి లైక్ ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు అయితే మీ ప్రేమ ఆదరణ నాకు లభిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు, ఇవ్వట్లేరని కాదు, ఇంకొంతమంది ఇవ్వట్లేరు. అందరూ ఇవ్వండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి. ఓకేనా? ఇలా పరిహారం చేసుకొని చూడండి, మీకే తెలుస్తుందండి. చూడండి, నేను అక్షంతలు వేసి మొక్కుకుంటున్నాను. మొక్కుకున్నాక దీపారాధన చేసుకోవాలండి. దీపము నైవేద్యం సమర్పిస్తే పూజ సమాప్తం అవుతుంది. రాగి చెంబుకు కూడా పూజ చేసుకోవాలి. తప్పకుండా ఇలా శుక్రవారం చేసి చూడండి, మనకే తెలుస్తుంది దీని పరిహారం ఏంటి మీకు తెలియజేస్తున్నాను కదా. ఈ వీడియో చూసి లైక్ అయితే ఇవ్వండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.